ఉన్నటువంటి డిఎస్సి సోషల్ అసిస్టెంట్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా మనకు మన యొక్క సర్వేలో అనేక మంది యాస్పిరెంట్స్ కావచ్చు, ఓకేనా, అదేవిధంగా అంటే మనకు మెయిన్ అంటే వ్యక్తులు చాలామంది, ఓకేనా. సో వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఈ పశ్చిమ గోదావరికి సంబంధించి శ్రీనివాస్ సార్ కానీ మరి సోమేశ్వరరావు సార్ కానీ చాలా సహకరించారు. సో మంచి విలువైనటువంటి సమాచారాన్ని విద్యార్థుల నుంచి సేకరించి మన గణిత్ స్టడీస్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వన్స్ అగైన్స్ ధన్యవాదాలు సార్. అండ్ దెన్ చాలామంది యాస్పిరెంట్స్ అంతా కూడా సో మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయడం కావచ్చు, నా వాట్సాప్ గ్రూప్కి పర్సనల్ చేయడం కావచ్చు, నేనే డైరెక్ట్గా అప్రోచ్ అవసరం కావచ్చు, ఇట్లా అనేక విధాలుగా మనం డేటా అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ప్రైమరీ డేటా అండ్ దెన్ సెకండరీ డేటా. సో ఫైనల్గా మనం ఏం చేసాం, రిపోర్ట్ను అందించడం జరిగింది. ఇదంతా కూడా మీ యొక్క రిపోర్ట్. ఏ రిపోర్ట్ ఇది? సో వెస్ట్ గోదావరి ఓకేనా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో రైట్, ఎనీవే ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అని అంటే ఫస్ట్ మనకు కట్ ఆఫ్ ఏ రేషియోలో ఉందో ఒకసారి మీరు చూడండి, ఎంత హెవీగా ఉందో ఒకసారి చూడండి. రైట్, సో పశ్చిమ గోదావరి జనరల్ కేటగిరీలో అంటే మనకు తెలిసిందే 85 మార్క్స్ ఉన్నాయి. తర్వాత ఎంత ఉన్నది? 83 మార్కులు, తర్వాత 81 మార్కు, తర్వాత మనకు 78.5, నెక్స్ట్ 78 మార్క్స్ ఉన్నాయి, 77 ఉన్నారు, 75 ఉన్నారు, 75.5 ఉన్నారు, దెన్ 73.5, 73 మార్క్స్, 71 మార్క్స్, 70.5. సో నెక్స్ట్ చూడండి, అండ్ దెన్ 69.82 మరి 68.60 మరి 68 మార్క్స్, అండ్ దెన్ 67.5, 66, అండ్ దెన్ 64, అండ్ 63, అండ్ దెన్ 60.43. ఈ యొక్క జిల్లాలో నేను 60 మార్కులకి జాబ్ వస్తుంది అని నేను అయితే అనుకోవటం లేదు. అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాను నేను, మీరు ఏమని అనుకోండి, నేను చేసేది కూడా ఏమీ లేదు. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే మనకు ఇక్కడ పశ్చిమ గోదావరి కానీ గుంటూరు కానీ మరియు మనకు తెలిసిందే ఎడ్యుకేషన్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఇది గుంటూరు, కృష్ణా అండ్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి బాగా కీలకమైనటువంటి. అందువల్ల చూడండి ఎలా ఉన్నాయి స్కోరింగ్ అనేది. సోషల్ అసిస్టెంట్లో స్కోరింగ్ ఎలా ఉంది? ఒకప్పుడు మనము 80కి పైన వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ మార్కులో డిసైడ్ ఫ్యాక్టర్గా చెప్పేవాళ్ళం. ఇప్పుడు 80 అనేటువంటి నెంబర్లు చాలా రేరుగా ఉన్నాయి, అరుదుగా ఉన్నాయి. చూడు ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి 80 పైన? 85, 1, 2, 3, ఓన్లీ 3 నెంబర్స్ డిజిట్ మాత్రం ఉన్నాయి. వీళ్ళైతే ఇంకొక 2 ఉంటారేమో కనబడిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు అసలు పశ్చిమ గోదావరి డేటా ఇవ్వటం అంటే అదేందో తెలియదు కానీ అబ్బా అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకో మరి ఫీల్ అవుతారు, తెలియదు. తెలిస్తే కదా బాధలు చెప్పుకుంటే కదా సో తెలిసేస్తుంది. రైట్, ఓకే. ఇది జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పొజిషన్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో సెకండ్ పొజిషన్, సెకండ్ ఏరియా చూద్దాం మనం. ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు ఎంత చూపిస్తుంది హైయెస్ట్ డిజిట్ అని అంటే 80 మార్క్స్ మరియు 81, 80 మరియు 79.5, 78 అండ్ 75 అండ్ దెన్ 74 మార్క్స్, 73 అండ్ 73.12 అండ్ దెన్ 72 అండ్ దెన్ 68 అండ్ 65. ఇంత దూరం అవసరమే లేదు. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు కానీ జనరల్ కేటగిరీలో కలిగితే మిగతా వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనకు బీసీఈ. సరే ఓకేనా. బీసీఈ పొజిషన్ ఒకసారి మనం చూద్దాం. అంటే ఎస్సీలకి రిజర్వేషన్ ఉన్నది 10% రాదు కదా, 10% ఉన్నది కాబట్టి రైట్ ఓకే. ఒకసారి మీరు చూడండి ఇది కూడా రైట్. ఎందుకంటే ఓసీలో రైట్ అర్థం బిఏ చదవటం కానీ బీకామ్ చదవడం చాలా తక్కువ. వీళ్ళంతా కూడా బీటెక్కి ఎక్కువ పోతే మెడిసిన్కి ఎక్కువ వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కూడా సువర్ణ 10% ఉంటుంది. ఎస్సీ కన్నా ఎక్కువ రిజర్వేషన్ కలిగిన వారిని ఈడబ్ల్యూఎస్, ఓకేనా. జనాభా తక్కువగా ఉన్నారు. సో రిజర్వేషన్ శాతము ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎక్కువ మెరిట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ ఓకేనా. మీరు ఆశ్చర్యపోవాలి, ఈడబ్ల్యూఎస్ ఇది రైట్ ఓకేనా. సో కనుక ఇది జాగ్రత్త పెట్టుకోండి. 74, 73, 75 కూడా ఉన్నాయి. నెక్స్ట్ బీసీ 76 అండ్ దెన్ 73 మార్క్స్ అండ్ దెన్ 70. ఇది బీసీఈ రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం మనకి వెళ్ళిపోదాం.
ఏంటి మనకు బీసీ డి పొజిషన్. బీసీ డి పొజిషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. బీసీ డి, బీసీడీలో గరిష్ట మార్కు 82 మార్కులు, మరియు అదేవిధంగా 81 మార్క్స్. నెక్స్ట్ 78.5, అండ్ దెన్ 78 మార్క్స్, దెన్ 77 మార్క్స్, 75.20, నెక్స్ట్ 75, దెన్ 74, అండ్ దెన్ 73.5, 71.5, 71.5 ఇద్దరు కూర్చున్నాయి ఇక్కడ. సో 71, దెన్ 62 అనేది నమ్మకం లేనటువంటి డి ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకు వీళ్ళంతా కూడా రైట్ ఓకేనా, ఏంది 1 2 3 4 5 అండ్ దెన్ 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్ రైట్ ఓకేనా. బీసీడీలో ఉన్న 7 మెంబర్స్ మనకు జనరల్ కేటగిరీలో వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుంది. మిగతా వీళ్ళకి టైం బాగుంటుంది రైట్ ఓకేనా. వీళ్ళకి ఈ కేటగిరీకి ఓకేనా 71 వరకు నమ్ముకోవచ్చు. 70 పైన వస్తే తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళ రిజర్వేషన్ కావచ్చు, మరియు అదేవిధంగా జనరల్ కేటగిరీలో జాబ్ అనేది పక్కాగా వస్తుంది, అందులో సందేశమే లేదు. తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి ఈ మార్కులు కలిగిన వాడు. ఏది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, మరి అదేవిధంగా గుంటూరు పొజిషన్ రైట్ ఓకేనా. మిగతావన్నీ కూడా వాళ్ళ ఒక పర్యావరణం ప్రకారం మనం తీసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నము అక్కడంతా కూడా ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏజెన్సీ ఉంటుంది. లేదని నేను అంటా, మైదాన ప్రాంతాల్లో కూడా బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, అది అక్కడ మనం. నెక్స్ట్ విజయనగరం, మళ్ళీ శ్రీకాకుళంలో హై రేంజ్లో ఉంటుంది మళ్ళీ, అది కూడా గుర్తుంచుకోవాలి. సరే రైట్ ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు బీసీసీలో గరిష్ట మార్కులు ఎన్ని 76 మార్క్స్, and then 74 marks, and 73.50, and 73, and then 70.12, 70.12, ఓకేనా. 69.5, and 67, 64.10. ఇవి బీసీసీకి సంబంధించినటువంటి సమాచారం ఓకేనా. వీళ్ళు గరిష్ట మార్కులు ఉన్నారు కదా 76 అంటే 74. వీళ్ళు ఏమన్నా ఈ 2 మెంబర్స్ ఏమన్నా జనరల్కి వెళ్తారేమో చూద్దాం. ఇక్కడ 2 మెంబర్స్ 3 4 5 6 7 8 9. సో 9 అంటే వీళ్ళు అంటే మొత్తం టోటల్గా 9 మెంబర్స్ ఓకేనా. జనరల్లో కూడా మనకు ఉన్నాయి కదా రిజర్వేషన్, జనరల్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కదా, చూద్దాం దాంట్లో కూడా వెళ్తారేమో. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా మరొక అంశం ఎస్సీఏ పొజిషన్ ఎలా ఉందో అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అని అంటే, సరే ఓకేనా. వీళ్ళకి ఓన్లీ 1%, తక్కువ రిజర్వేషన్ కలిగిన వారు ఎవరంటే ఎస్సీఏనే ఓకేనా. ఈడబ్ల్యూఎస్ 10% ఉన్నది, ఎస్సీఏకి సో ఓన్లీ 1% ఉంది రైట్ ఓకేనా. సో చూడు 79.10, 79.10, 77 మార్క్స్, అండ్ 74 అండ్ 71 రైట్ ఓకేనా. ఇది ఈ రేషియోలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళిద్దరూ గాన ఓకేనా, మ్యాక్సిమం వీళ్ళు ముగ్గురు గాన సో రిజర్వేషన్ జనరల్లోకి వెళ్తే వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 1% కదా, 1% అంటే ఓకే రైట్. సో ఉన్న పోస్టు సో 1 or 2 ఉంటాయి, ఎక్కువ కూడా ఏమీ ఉండవు ఓకే రైట్. నెక్స్ట్ మనకు బీసీబీ పొజిషన్ చూద్దాం. బీసీబీలో గరిష్ట మార్కులు 80 మార్కులు, అండ్ నెక్స్ట్ 79 మార్కులు రైట్ ఓకే, అండ్ 76, అండ్ దెన్ 75. సో రైట్ ఓకే, అండ్ దెన్ 72 వీళ్ళ రిజర్వేషన్ వీళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటాయి. 72 వీళ్ళ రిజర్వేషను, అండ్ దెన్ 71.50. నెక్స్ట్ వీళ్ళకి 63 కానీ 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి నమ్మకం అనేది లేవు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అన్నమాట రైట్ ఓకేనా. సరే ఏది ఏమైనా కానీ కీలకంగా మనకు 80 మార్కు, అండ్ దెన్ 79, 76 అండ్ 75 ఈ నలుగురు, ఇక్కడ 2, ఇక్కడ 5 మంది ఉన్నారు, ఆడగా 9 మంది ఉన్నారు ఓకేనా. సో కాబట్టి జనరల్లో కేటగిరీలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. వీళ్ళు కానీ వెళ్ళారనంటే వీళ్ళు కానీ పైన ఉన్న వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులు, టెన్షన్ లేనట్టు జీవితం ఇది. ఇక్కడ కూడా టెన్షన్ అవసరం లేదు. 75 నుంచి నాకు తెలిసి రిజర్వేషన్ జనరల్ కేటగిరీ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఓకే. 71 నుంచి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం చూద్దాం మనం. ఏ కేటగిరీ? ఎస్సీసీలో గరిష్టంగా అంటే ఎంత ఉన్నది 76.5 ఉంది. నెక్స్ట్ ఎంత ఉంది 74.10. నెక్స్ట్ ఎంత ఉంది 73. నెక్స్ట్ మనకు 72.3. నెక్స్ట్ 71, దెన్ 66.53, 65, నెక్స్ట్ 63.2,
నెక్స్ట్ 59 అండ్ 55 మార్క్స్. ఈ 55 మార్క్స్, 59 మార్క్స్, దెన్ 58 మార్క్స్ అండ్ దెన్ 55. ఇది రైట్, ఓకేనా? ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకనంటే అసలు ఇక్కడే ఆగిపోతుంది. ఓకేనా? ఈ టైం ఇల్లు బాగుండి ఇన్ కేస్ 76 అని నెంబర్ గాన 74 నెంబర్ గాన జనరల్లో కానీ వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ వీళ్ళకి. ఓకేనా? రైట్. సో కాబట్టి నెక్స్ట్ మరి ఎస్టీ లాస్ట్ కేటగిరీ ఏముంది మనకు? ఎస్టీగా ఉన్నది ఇక్కడ మనకు. ఎస్టీలో 68 పోస్ట్ కన్ఫామ్గా వస్తుంది. ఇతని యొక్క రిజర్వేషన్లు. 65 ఓకే రిజర్వేషన్లో వస్తుంది. నెక్స్ట్ మనకు 64 వీళ్ళు రిజర్వేషన్లో అవకాశాలు ఉన్నాయి. 63 సో రిజర్వేషన్లో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం. ఇది సో పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా? వీళ్ళకి ఇంచుమించుగా వారం రోజులు పైన పట్టింది ఈ పశ్చిమ గోదావరి జిల్లాల వారికి. ఓకేనా? రైట్. కాబట్టి డేటాని నేను ఏమంటానంటే గణేష్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటీషన్ అనేటువంటి వేదిక ఒకటి ఉన్నది కదా మీకు. ఆ వేదికలో మీరు వచ్చి మీ యొక్క వచ్చిన మార్కులను అక్కడ పోస్ట్ చేయండి. లేదనుకోండి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇదే నెంబర్ మీద. ఏ నెంబర్ మీద? 9581676771 ఈ నెంబర్ మీద. కాబట్టి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి సార్ మాది తూర్పుగోదావరి జిల్లా, ఎందుకనంటే మళ్ళీ నార్మలైజేషన్ అనేది ఒకటి ఉన్నది కదా. ఆ నార్మలైజేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మార్కులు అనేది చేంజ్ అవుతాయి. ఇది సో 16వ తారీఖు ఎగ్జామ్ వచ్చిన వాళ్ళకి చాలా కష్టంగా వచ్చి ఉన్నది పేపర్. సో చాలా కష్టం. ఎందుకంటే అనదర్ డేతో పోల్చుకుంటే 16వ తారీఖు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అన్ని అనలిటికల్ క్లమ్జీ చేసి పెట్టేశారు పేపర్. నేను మొదటి నుంచి కొట్టుకుంటున్నా. ఏమని? నేను ఏ డిఎస్సి క్లాస్లో ఉన్నా కానీ ఆ యాస్పిరెంట్ ఒకటే చెప్తా, బాబు నాయన డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చేటువంటి కాలం పోయింది, దునపోతు ఒక్కాకేసుకునే కాలం అనేది పోయింది. ఇప్పుడంతా కూడా కంటెంట్ బిట్లు ఇస్తున్నాడు, జతపరుచం ఇస్తున్నాడు, సరికానిది ఏదంటున్నాడు, సరి అయినది ఏదంటున్నాడు, సరికాని జత ఏదంటున్నాడు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి బాబు అంటే నవ్విన తర్వాత నేనేంటే సరేలే అనుకుని వదిలేశాను. తర్వాత ఏమైంది మనం చూశారు కదా, ఈ డిఎస్సిలో చూశారు కదా, ఏమొచ్చింది మీకు? కంటెంట్ బిట్ అంటే పెంచలే సారు చెప్పినటువంటి సమాచారము. ఇది నా డిఎస్సి ఆస్పిరెంట్స్కి అంతా కూడా, నా విద్యార్థులకి అందరూ కూడా ఈ సందేశం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎవరి మాట నిలబడింది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసిపోయింది. ఒరే నాయన బాబు ఆయన చెప్తానే ఉన్నాడు అనే విషయం తెలియదు. మనం ఏమంటే డైరెక్ట్ ప్రశ్నలు. ఎక్కడున్నాయి డైరెక్ట్ ప్రశ్నలు? ఎందుకనంటే ఎగ్జామినరు మీరు రాసేటువంటి ఎగ్జామ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా పెరిగింది, అవగాహన వచ్చేసింది, మెటీరియల్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి, క్వశ్చన్ కూడా డెప్త్ తీసుకుంటాడు. చాలామంది కొన్ని సంబంధించినటువంటి సివిక్స్ సంబంధించిన బిట్లు పెడతాను, నాకు నవ్వు వస్తుంది. ఇంత బేసిక్ బిట్లు గడిచిండు, ఆ బేసిక్ బిట్లు కూడా రాంగ్ అన్నారు. నేను ఏం మాట్లాడాలో అర్థం కావటంలో కొంతమంది వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అర్థమే కావట్లా. సరే మనకి ఎందుకు లేని చెప్పేసి నేను కామ్ అయిపోయాను, సైలెంట్ అయిపోయాను. అక్కడ గవర్నర్ వ్యవస్థను కెనడా రాజ్యాంగం నుంచి ఆ వ్యవస్థను మనం తీసుకున్నాం కదా, దాన్ని రాంగ్ అంటున్నారు. అది రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి అంటారు. మౌలిక రాజ్యం అంటే ఏంది? రాజ్యాంగాన్ని రచించుకునేటప్పుడు మనం తీసుకొచ్చినప్పుడు పెట్టుకునే విధానాలు. ఒక్కొక్క దేశం నుంచి కొన్ని తెచ్చుకుంటాం మనం. బ్రిటన్ దేశం నుంచి కొన్ని తెచ్చుకుంటాం, 1935 చట్టం నుంచి కొన్ని తెచ్చుకుంటాం, జర్మనీ నుంచి కొన్ని తెచ్చుకుంటాం, జపాన్ నుంచి కొన్ని తెచ్చుకుంటాం, రష్యా నుంచి కొన్ని తెచ్చుకుంటాం, ఐర్లాండ్ నుంచి కొన్ని తెచ్చుకుంటాం, ఆస్ట్రేలియా నుంచి కొన్ని తెచ్చుకుంటాం. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మనకు కావాలి కదా. 60 దేశాల నుంచి మనం తెచ్చుకున్నది ఒకటి దేశం 2 దేశాల నుంచి కాదు. ఓకేనా? సో కాబట్టి ఇట్లా ఒక అంశం మీద మీరు చూసినప్పుడు దాని మీద క్లారిటీ ఉండాలి. లేదు అని చెప్పేసి అనుకుంటే ఎట్లా మనం? కాబట్టి ఇది నేనేమంటాను, ఆన్లైన్ చదివేదానికన్నా ఆఫ్లైన్లో బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకేం లేదు, స్టూడెంట్స్కి ఇచ్చే నేను సలహా సందేశం అంటున్నాను. ఎప్పుడు కూడా ఆన్లైన్ అనేది క్లాస్ అనేది మీకు ఒక సప్లిమెంటరీగా ఉండాలి. ప్రాథమిక హక్కులకి ప్రాథమిక విధులు ఏమంది పోషకాలు అవుతాయి, దాంట్లో ఉన్న వెలితిని ఇది ఫుల్ చేస్తాయి అంతే తప్ప. అదే సూత్రాలు కూడా అంతే, ప్రాథమిక హక్కుల్లో ఉన్న లోపాన్ని వెలితిని ఈ ఫుల్ చేస్తాయి అంతే. అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఒక్కొక్కసారి మీ మైండ్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు
సో మన మైండ్ 15 నిమిషాలకి ఒకసారి మన మైండ్ బయట వెళ్ళిపోతుంది, కంట్రోల్లో ఉండదు. అప్పుడు విన్నప్పుడు ఇట్లాంటి అంశాలు తెలుసుకునేదాన్ని, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ పడేదాని కోసం నీకు ఉపయోగపడుతుంది. రైట్, ఓకే. నీకు బోర్ కొడుతుంది, ఏం చేయాలా, చదివే వ్యక్తి బోర్ కొడుతుంది, ఏం చేయాలి, వెంటనే వీడియో ఆన్ చేసుకునేసి వింటావు. ఇది దీనికోసం ఉపయోగపడుతుంది ఆన్లైన్ తప్ప. ఆన్లైన్ నిన్ను జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ అని అనుకున్నామంటే అది అపోహ. నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను. ఇంకా కావాలంటే చూసుకోబడి నా పాత వీడియోలు కూడా ఉన్నాయి, ఓకేనా. సో గణిత్ స్టడీస్లోనే ఉన్నాయి అన్నీ. నీ 2 సంవత్సరాల క్రితం చెప్పున్నా, ఈరోజు చెప్పిన మాట కాదు ఇవి. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఇప్పుడు బాధపడి ఏం లాభం, అదేదో అప్పుడే బాధపడినాలా. చెడుకి మనం ఫాస్ట్గా అడాప్ట్ అవుతాము. అదే చెడు ఏది, ఆన్లైన్. మంచిది ఆఫ్లైన్.